హిందూ కుటుంబ సమ్మేళన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు రామాలయం గుడి ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ నెల 7-4-2026 మంగళవారం రోజు కోలాంజనేయుల గార్డెన్ లో కుకునూరుపల్లి రెవెన్యూ మండల కేంద్రంగా నిర్వహించే హిందూ సమ్మేళనం కరపత్రం మరియు వాల్ పోస్టర్ ఆవిష్కరణ కావున కుకునూరుపల్లి మండల గ్రామాల హిందూ సోదరీమణులు, దేవాలయం కమిటీ సభ్యులు, యువజన సంఘాల నాయకులు, శివాజీ యూత్, బజరంగ్ దళ్ సభ్యులు, విహెచ్పి కమిటీ సభ్యులు, బహుజన సంఘాల సభ్యులు, హనుమాన్ మాలాధారణ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు హిందుత్వం కోసం ప్రతి నిమిషం ఆలోచిస్తూ వారి బాగు కోసం తపన పడే ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జయదేపూర్ ఖండ కార్యవాహక కరుణాకర్ రెడ్డి, హిందూ సమ్మేళన సమితి కుకునూరుపల్లి మండల అధ్యక్షులు ఉప్పల రాజు, ఉపాధ్యక్షులు కుమరవెల్లి సంతోష్, ప్రభాస్, పల్లి భిక్షపతి, కార్యదర్శులు దాసరి స్వామి, గంగిశెట్టి పాండురంగం, గంగిశెట్టి శ్రీనివాస్, సీతారామచంద్ర స్వామి, ఆలయ కమిటీ అర్చకులు వెంకటరమణ, హిందూ బాంధవులు, సనాతన ధర్మ సమితి సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీయ భగవద్ బంధువులకు విజ్ఞప్తి, మన హిందువులంతా ఏకంగా ఉండాలి. గడపలోనే కులం, గడప తాడితే హిందూ మతం ని ప్రచారం చేయాలి. హిందువులంతా ఐక్యంగానే ఉంటే హిందూ మతం సకాలం వర్ధిల్లుతుంది. కాబట్టి ఏప్రిల్ 7వ తారీఖు హిందూ సమ్మేళనం కుటుంబాలతో సహా మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి ఈ హిందూ సమ్మేళనానికి విచ్చేసి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. హిందువులంతా కూడా ఐక్యంగా ఉండాలి. మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ అందరము కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమము 7వ తారీఖు ఏప్రిల్ కుకునూరుపల్లి మండలము గ్రామంలో కోలా ఆంజనేయులు గార్డెన్లో ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి హిందూ కుటుంబాలంతా కూడా అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్.